கிளம்பலாமா? எஸ் டாடி. பின்னாடியே வாங்கோ. பார்த்து பார்த்து வாங்குவோமா? సీక్రెట్ కడమంగ. ఇప్పుడు ఎంగ పోறோம்? గదిల్తే కాల్ చేస్తాం. షూట్ చేయకండి సార్, మేము నేరస్తులం కావు. వేగమా వేగమా, ముట్టి పొడుగో కై తొక్కుంగో. ఎవరు మీరు? సార్ మేము నేరస్తులం కావు, మమ్మల్ని షూట్ చేయకండి. ఎవరు మీరని అడిగాను. నా ధర్మదాస్, ఇది ఎండ కుటుంబం. మేము ఇలంగై నుంచి వస్తున్నాం. ఎందుకు వచ్చారు? కావాలని రాలేదు సార్. కావాలని రాలేదంటే ఎలా వచ్చారు? దారి తప్పు వచ్చాం సార్. దారి తప్పు వచ్చారా? சொல்லுங்க. இலங்கையில குடும்பமா மீன் பிடிச்சிட்டு இருக்கும்போது வழி மாதிரி இந்தியாவுக்கு வந்துடும் என்று சொல்லுங்க. விசரன் மாதிரி கதைச்சு கொண்டிருந்தால் குனிய வச்சு சுற்றுவாங்கடா. வாடா. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నా బామ్మర్ది ప్రకాష్కే తెలుసు సార్, తనే అన్ని చూసుకుంటున్నాడు. ప్రకాష? ఓం సార్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? తీరానికి వచ్చిన తర్వాత చెత్త పడేయకండి అన్న బోర్డు పక్కనే ఉంటానన్నాడు సార్. చెత్త పడేకండి అన్న బోర్డా? లే సార్. పైకి లే. ముందుకెళ్ళు. ప్రకాష్. ఏడా ప్రకాష్? ఇక్కడే మా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. నాకు తెలిసి మిమ్మల్ని చూడగానే పారిపోయాడనిపిస్తోంది. పారిపోయాడా? మనిషి బాగా లావుగా ఉంటాడు, అంత త్వరగా పారిపోలేడు. పరిగెత్తిన ఒకే చోటే ఉంటాడు. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడనిపిస్తోంది. ఏరా, ఇక్కడే ఉన్నావా? నిన్నే మేము వెతుకుతున్నాం. లేరా పైకి. బాగున్నావా అన్నయ్య? ఎవరది? రే, మనం ఏమైనా షేర్ ఆటోలో వెళ్తున్నావా? ఏదో ఒకటి చెప్పి బతిమాలు రా. సార్ ప్లీజ్ సార్, ఇలంగైలో చాలా కష్టం. మీకే తెలుసు కదా, అన్ని ధరలు పెరిగిపోయాయి. అప్పు కూడా చాలా ఎక్కువైపోయింది. మీ సోదరుడిగా నన్ను భావించి సహాయం చేస్తూ. என்ன செய்றீங்கள்? என்ன செய்றேன் என்றால் விழுங்கல உங்களை காப்பாத்ததாண்டா அவர்கிட்ட கதைச்சிட்டு காப்பாத்த வேண்டும் நினைச்சிருந்தா நீங்க எங்களை இங்க கூட்டி கொண்டு இருக்கவே கூடாது. வேற என்ன செய்ய வேண்டும் என்று சொல்ற? அதை யோசிக்க எனக்கு எங்க நேரம் இருந்தது? நீங்க தான் எங்களை வேக வேகமா இழுத்துட்டு வந்துட்டீங்களே. இங்க பார், உன்னால உதவி செய்ய முடிஞ்சா மட்டும் பேசு, இல்லையண்டா உன்ன மாதிரி எதை பத்தியும் யோசிக்காம என்னால இருக்க முடியாது. எனக்கு என் குடும்பம் முக்கியம். சார், మా మీద దయ చూపించండి సార్, ప్లీజ్ సార్. நீங்க என்ன வேண்டும் என்றாலும் செய்யுங்க, அதை பத்தி எனக்கு அக்கறை இல்ல. ஆனா காலத்தோடாம கதைங்க. తండ్రి ఇంకోళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏ కొడుకు ఇష్టం ఉండదు. ఇదంతా చేసి మమ్మల్ని విల్లన్లు చేస్తున్నారు. ఏ శాపమో మీకు ఇలా దెబ్బల మీద దెబ్బలు తగులుతోంది. ఆ శాపం తరతరాలుగా ఉంటుంది కదా సార్. తన పేరు జెనీ. 2 సంవత్సరాలకి ముందు మా నాన్న నాకు బర్త్డే కొనిచ్చారు. మా కుటుంబంలో తను ఒకరిది. నేను జెనీని మీకు ఇస్తే నా గుర్తుగా మీరు పెంచుకుంటారా? డబ్బు అడుగుతారని ఆలోచిస్తున్నారా? అదేం అడగనులేండి. కుటుంబంలో ఒకతని చెప్పి నాకిస్తానంటున్నావు. అందుకే మీకు ఇస్తానని చెప్తున్నాను. అర్థం కాలా? మీరు ఎలాగో మమ్మల్ని మా దేశానికి పంపించేస్తారు కదా,
అవును. మా ఊర్లో మాకు చాలా రోజులు 3 పూట్ల తిండి ఉండదు. అప్పుడు మా నాన్న ఆకలేసినా మేము తినాలని ఆయన తినకుండా మాకు పెడతారు. అదే మాకు ఆకలేసినా జెనీ తినాలని మా అన్నని జెనీకి పెట్టలేం కదా. అట్లీస్ట్ తనని మీకిస్తే కొంచెం మంచి తిండి పెడతారు కదా. నేను దీనికి అన్నం పెడతానని నువ్వెలా నమ్ముతున్నావు? ఈ బండ్లో ఎక్కేటప్పుడు మీరు మా మామయ్యని నీళ్లు కావాలని అడిగారు కదా. అడిగాను. అందుకు ఎవరో తెలియని వ్యక్తి దగ్గర నీళ్లు కావాలని అడిగిన మీరు అలాంటి ఒక ముక్కు మొహం తెలియని కుక్కని పెడిగిరి కావాలని అడగరా మీరు? నేను ఆ కుక్క ఒకటారా? కుక్క గురించి నవ్వుతున్నాడా లేక నన్ను చూసి నవ్వుతున్నాడా? నీ పేరేంటి? ఆకాష్. నా కొడుకు పేరు కూడా ఆకాశే. వాడికి మాటలు రావు. ఒకవేళ వాడు మాట్లాడితే ఇదిగో వీడిలానే మాట్లాడతాడు అనుకుంటాను. పెచ్చ అల్లరి. మేము మిమ్మల్ని చూడలేదు, మీరు మమ్మల్ని చూడలేదు. అర్థమైందా? ఆకాష్కి జెన్నీని గిఫ్ట్గా ఇచ్చి మంచి పని చేసావు దాసు. రేయ్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కుక్కని? నేను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడే చూసాను దీన్ని. వెంటనే బ్యాగ్ లో వేసుకొని తీసుకొచ్చేసాను. దాస్, ఆకాష్ ఏమంటున్నాడు? అయితే ఆకాష్ చెప్పిందంతా అబద్ధమా? అంటే ఆకాష్ బర్త్డేకి నువ్వు జెన్నీని గిఫ్ట్ ఇవ్వలేదా? ఆకాష్ అంటే దాని పేరు జెనీ కాదా? ప్రకాష్ ప్లీజ్, ముందు తన పేరే ఆకాష్ కాదు. కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వెనకే ఉండు మిలంగిలా. ఉండు విల్లంగిల్లానా? సొంత చెల్లెల పిల్లల పేర్లు కూడా తెలియకుండా ఉన్నావు నువ్వు. ఆయన పిల్లాడి పేరుని నువ్వెలా కనిపెట్టావు? ఆయన చేతి మీద ఆకాష్ అనే పేరు పచ్చబొట్టుంది. భైరవన్ అనే పేరు ఆయన యూనిఫామ్ మీద చూశాను. అంటే ఖచ్చితంగా అది ఆయన పేరు ఉండే అవకాశం లేదు. తప్పకుండా అది ఆయన కొడుకు పేరు అయి ఉంటుందని ఆలోచించాను. అది ఆయన కొడుకు పేరు కాకపోయి ఉంటే అప్పుడేం చేస్తుండేవాడివి? మా నాన్న పేరు కూడా ఆకాష్ అని చెప్పి దానికో షార్ట్ స్టోరీ చెప్పేవాడిని. మనిషి వేరేనా, ఎమోషన్ ఒకటే కదా. వీడి తెలివికి శ్రీలంకనే తాకట్టు పెట్టేస్తాడు. ఇప్పుడేం చేద్దాం? అన్ని నన్నే అడుగు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. నీకో పని వెతకాలి. పని దొరుకుతుందా? దొరకాలి, బాగా సంపాదించాలి. నేనే నీ నెంబర్ని బ్లాక్ చేసి చెల్లెలు మొగుడు బెడద తప్పిందనే స్థాయికి నువ్వు సంపాదించాలి. సంపాదిస్తావా? సంపాదిస్తాను. కమాన్, పాత సామాన్లు తీసుకుని పద. ఏంట్రా? రే, కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకుంటా. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయి. ఏ, ఆడు ఫుల్ గా మందు కొట్టి పడుకున్నాడు. అంబులెన్స్ కి ఫోన్ చేయమంటావేంటి? ఏయ్, మందేసి పడుకున్నాడు, కింద పడిపోయాడు. ముందు అంబులెన్స్ కు ఫోన్ చేయి. వారిని మగ మదర్ తెరిసా పేరు వచ్చేలా ఉంది నీకు. హలో సార్, అంబులెన్స్. ఈయన సమస్య ఏంటమ్మా? వాడేమైనా చచ్చిపోతాడా? మీ నాన్న లక్షణం గురించి నీకు తెలుసు కదా, మాట్లాడుకో. ఇదేం పెద్ద లక్షణం? ఈ లక్షణాల వల్లే అన్నిటినీ వదిలేసి ఇక్కడికి వచ్చాం. నీతో దాసు, ఈ ఇంట్లోనే మీరు ఉండబోతున్నారు. నలుగురికి ఇది చాలా పెద్ద ఇల్లు. ఇల్లు మాత్రమే కాదు, ఈ ఏరియా కూడా చాలా పెద్దదే. చుట్టుపక్కల ఎవరితోనూ మాట్లాడుకోరు. ఇదే మనకు చాలా సేఫ్. ఈ ఇంటి ఓనరమ్మ గారితో మాట్లాడాను. ఆవిడ కొంచెం మంచి ఆవిడలాగే ఉన్నారు, కానీ వాళ్ళ ఆయనే కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉన్నాడు. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఇదేం మాట ఆవిడని అడిగాను. ఒక్కసారి కాదు, 3 సార్లు. నైస్ స్మైల్. సార్ ఏం పని చేస్తున్నారో చెప్పలేదు. ఓ ఆయన ఇక్కడే
ఒక్క నిమిషం. ఓకే వెళ్ళండి. ఏ? కిచెన్ పని మాత్రం ఎప్పటికీ అవదు. పబ్బబ్బా. ఆ, మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అదే సార్ ఏం పని చేస్తున్నారని అడిగానండి. ఓ, ఆయన ఇక్కడే. ఎవరి అబ్బాయి? ఆ, మా అమ్మాయే. ఏదో చిన్న సమస్య అనుకుంటాను. అది పెద్దదవకుండా చూసుకోండి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? వద్దొద్దు, ఆ విషయం మనం మర్చిపోదామండి. నా హస్బెండ్ ఏం చేస్తున్నారనే కదా అడిగారు. ఆ, ఆ, ఆ. ఆయన ఇక్కడే. హలో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. మధ్యాహ్నం 1 గంటకి పాలు రావడం సహజమే కదా, వెళ్ళండి. ఈ రోజు వెళ్ళి మీ ఆయన ఏం పని చేస్తున్నాడు అని అడిగినప్పుడు ఎలాంటి ఆటంకాలు వస్తాయోనని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకవేళ భూకంపం వచ్చినా రావచ్చు. సరే చాలు, లోపలికి వెళ్దాం. నమ్మట్లేదు కదా, లోపలికి రా చూపిస్తా. తప్పుకొచ్చేలేమ్మా. ఆంటీ, உங்களோட அண்ணனை நம்பலாமோ? వేర వഴി இருக்கா? కొత్తగా వచ్చారా మీరు? ఓ మీరు? ఆహా, మేము ఇక్కడే ఈ పక్కనే ఉంటాం. ఈయన మా ఆయన. పనికి టైం అయింది కదా, వెళ్దాం. నేను తర్వాత వస్తాను. వా. సేమ్ స్మైల్. చెల్లెమ్మా, ఇక్కడ ఏం జరిగినా నోరు తెరవకూడదు. అంతా నేను చూసుకుంటాను. ఈ ఊరి భాష నేర్చుకునే వరకు సైలెంట్ గా ఉండు. కాఫీ టీయా? కాఫీ అనియా నీకు? అన్నయ్యకి కాఫీ. ఇదిగో ఇప్పుడే తెస్తాను. తనెవరు? తనే నా కూతురు కురల్. ఓ మంచి వడివిగా ఉంది. ఆంటీ వడివు అంటే? అది చాలా అందంగా ఉన్నారని తమిళంలో చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఓ, మా హస్బెండా? ఆయన ఇక్కడే. See, this is what happening. You watch. చూడండి చూడండి చూడండి. అదిగో ఆయనే వచ్చేసారు. రానివ్వండి, నేను చూద్దాం అనుకుంటున్నాను. ఈయనే నా హస్బెండ్. ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. అయ్యో పళ్ళు సుందరి, ఇది ముందే చెప్పుండొచ్చు కదా. వీళ్ళనా? ఆ, వీళ్ళేనండి. என்ன நோக்கி வரார்? ఆర్ రాఘవన్. దాస్, ధర్మదాస్. చెయ్యి ఇచ్చేటప్పుడు లేచి నిలబడాలన్న మర్యాద కూడా తెలీదా? లేస్తాను, అనాల్ లిప్కిస్ అయిపోతుందేమో అని భయం. ఓ, సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఎక్కడ పని చేస్తున్నారు? ఉద్యోగం వెతుకుతున్నాను. తెలియజంగా కిట్ట కథ చిరకండి, త్వరలోనే దొరుకుతుంది. అది మరేం లేదు సార్, అద్దె కరెక్ట్ గా ఇచ్చేస్తానని చెప్తున్నాను. మీరు చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పాలా? కథకి నన్ను కథ చెప్పారు. ఏంటి అలా చూస్తున్నారు? మీ మొదటి మాటతోనే అర్థమైపోయింది మీది ఈ ఊరు కాదని. సార్, మీరే చెప్తారా లేదా నేను చెప్పనా మీది ఏ ఊరు అని? మీ ఊరు కేరళ, కరెక్టా? ఎలా సార్ కరెక్ట్ గా కనిపెట్టారు? నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని కరెక్ట్గా ఇదే భాష మాట్లాడతారు. వాళ్ళు ఏ వాళ్ళలో వచ్చారో ఏంటో. ఏంటి? ఏం లేదు సార్, మీకు ఇంకో 2 స్టార్లు వస్తాయని చెప్తున్నాను. గాడ్స్ గిఫ్ట్. బాబు చాలా క్యూట్గా ఉన్నాడు. నీ పేరేంటి? అయ్యో సరే, ఎండ పేరు జోసఫ్ కురువిల్ల. ఇదాని ఎండ నాడు
ముల్లి సార్. మిమిక్రీ గుడ్. ఇక్కడేగా ఉంటారు? ఓం సార్. మన రోజు కలుద్దాం. మీది కేరళనా? కాదు సార్, పాలక్కాడు. పాలక్కాడ కేరళ కాదా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మీరు కేరళ వాళ్ళు. మీ నేషనాలిటీ ఇండియా. అందుకు కావాల్సిన ప్రూఫ్లన్నీ నేను రెడీ చేసి పెడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శ్రీలంక నుంచి వచ్చారని ఎవ్వరికి కూడా తెలియకూడదు. ముఖ్యంగా కిందున్నాడే ఆ పోలీస్తో మీరు మాట్లాడకూడదు. ఎంత త్వరగా ఈ ఊరి భాష నేర్చుకుంటారో నేర్చుకోండి, లేదంటే నోరు మూసుకుని సైలెంట్గా ఉండండి. ఓం యార్కటియం కదైక మాటం. కదైక కాదు, మాట్లాడము. ఏది చెప్పు? మేము మాట్లాడు. మాట్లాడం. థ్యాంక్స్ అన్నయ్య. పర్వాలేదమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. నేను కాకపోతే మీకు ఎవరు సహాయం చేస్తారు? నేను బయలుదేరుతాను. సరే. దసు, లుంగి కట్టుకుని టీ కొట్టు దగ్గరికి వెళ్ళకో. అందరూ కింద పోలీసుల్లాగా ఉండరు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. జాగ్రత్త. బామ్మర్ది మనసు నీలాగే బంగారం. ఇల్లు నచ్చిందా? ఇందాక సరిగ్గా మాట్లాడలేకపోయాను. బాగున్నావా? నేను బాగున్నాను. ఇంకా మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చి ఉండదు, అందుకే అందరికీ టీ పెట్టి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. లోపలికి రండి. వద్దొద్దు, ఆయన స్నానానికి వెళ్లారు. ఆ గ్యాప్ లోనే నేను వచ్చాను. అది ఆయన పెద్దగా ఎవరితోనూ మాట్లాడరు. నువ్వేం తప్పుగా అనుకోకమ్మా. చిచి. ఎందుకో తెలియదు కానీ నాకు నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. సరేమ్మా, అయితే నేను వెళ్ళొస్తాను. వస్తాను బాబు. గ్లాస్ కూడా ఇచ్చారా? ఇస్తారు. ఇంకా నిద్రపోలేదా? ఎలాగో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. జీవితాంతం మీ అన్నయ్యని నమ్ముకుని ఉండలేం కదా. ఓ మంచి పని వెతుక్కోవాలి. పని దొరుకుతుందిలే. గుమ్మానికి తగలకుండా తీసుకెళ్ళండి రా. జాగ్రత్త, ఆ కార్నర్లో పెట్టండి. ఏంటని ఏదంతా? ఏం లేదమ్మా, నీ పెళ్లికి నేను ఓసారి పెట్టుండాలి. అప్పుడు నేను అక్కడ లేను, అందుకే. ఎందుకన్నయ్య? నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకమ్మా. పక్కనున్న మార్కెట్లో సెకండ్స్ లోనే కొన్నాను. తీసుకెళ్ళి అక్కడ పెట్టరా. ఇది మా ఇంటి ఓనర్ది. ఆయన లేనప్పుడు ఎత్తుకొచ్చేసిన వినాయకుడి ఫోటో. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామా. వెళ్ళమ్మా. మాటలో పడితే నవ్వుతూనే ఉంటావు. అయ్యో, ఈయన ఎండా కొడక. ఏమన్నారు సార్? నేనేమన్నాను? ఇందాక మీరు కొడుక అన్నారా? కొడక అనలేదు, ఎండా కొడక అన్నాను. నాకొచ్చిన మలయాళంలో మాట్లాడాను. ఓ, ఎండా కొడక. ఎందుకు ఇలా చూస్తున్నాడు ఆయన? ఏంటండి ఎలా ఉన్నారు సార్? కొత్త డ్రెస్ వేసుకోవాలా? కొత్త డ్రెస్సా? మీరు నిజంగానే మలయాళీ సార్? ఓం సార్. ఓణమండి ఇవాళ. ఓణము? హ్యాపీ ఓణం అంకిల్. వెరీ నైస్. వాడు మాట్లాడట్లేదు, ఏంటో వెళ్ళి చూడు. సార్, పద పద. హలో, ఏ చోట్లో? జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎక్కించండి. చట్పట్లో బాంబు పెట్టారు సార్.
ఎనీ క్యాషువాలిటీస్? లక్కీలీ నో సార్. కొంతమందికి గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. సార్ మైన్యూట్ పీసెస్ ని రికవర్ చేయగలిగాం. వీటిని చూస్తుంటే ఐఈడి బాంబునే యూజ్ చేస్తుంటారు. టైమర్ యూజ్ చేస్తారో లేదంటే ట్రిగర్ యూజ్ చేస్తారో అన్నది మనకి ఫర్దర్ ప్రొసీడింగ్ లోనే తెలుస్తోంది. ఆ చెత్తబుట్టని లాస్ట్ ఎప్పుడు క్లియర్ చేశారు? 1 వారం అయ్యి ఉంటుంది సార్. దాని ఫుటేజెస్ కలెక్ట్ చేస్తాం సార్. లాస్ట్ 1 వీక్ రామేశ్వరంలోకి వచ్చిన అదర్ స్టేట్ వెహికల్ నంబర్స్, కొత్తగా వచ్చిన టూరిస్ట్ లిస్ట్ అన్ని కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఫుటేజెస్ లో దొరికిన అందరినీ ట్రాక్ చేయండి. 2 days లో నాకు డీటెయిల్స్ మొత్తం కావాలి. సంజా? ఓకే. ఓకే. ఎడ్గారు, ఏంటి? మీకు విషయం చూపించాలి. ఏంటయ్యా? ఆగండి. నాకెందుకు ఆ బాంబ్ బ్లాస్ట్ కి వాళ్ళే కారణం అనిపిస్తుంది. ఎందుకు? ఆ చెత్తబుట్లో చెత్త వేసినందుక? హెడ్ గారు, దయచేసి మీ మానవత్వాన్ని పక్కన పెట్టి మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళు వేరే దేశం నుంచి మన దేశానికి ఇల్లీగల్ గా వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటని మనకేమీ తెలీదు. వాళ్ళు అక్కడ బతకలేకపోతున్నామని నీ ముందేగా చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమని మీరెలా నమ్ముతున్నారు? మనం వాళ్ళని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసామా? లేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారో చెక్ చేసామా? లేదు. వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తారో అదన్నా విచారించామా? అది లేదు. ఇవేవి చేయకుండా వాళ్ళు చెప్పిన కథలు నమ్మి వాళ్ళు అలా వదిలేసాం. మీరు మెయిన్ రోడ్కి వెళ్తున్నారా? అవును. నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో దిగబడతారా? భయపడకండి, నేను మీ నైబర్నే. స్మాల్ బాయ్. చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, మీరు ఈ సైడ్ వెళ్ళట్లేదా? లేదు. యాక్చువల్లీ మీరు అటువైపు వెళ్తున్నారని నేను ఇక్కడే దిగాను. నేను అటు సైడ్ వెళ్ళాలి. వెళ్ళేదారిలో దిగబడతారా? వెళ్దామా? ఇక్కడే. ఇదే మా స్కూల్. బాగుంది కదా? చాలా థ్యాంక్స్. ముల్లి మ్యాథ్స్ హోంవర్క్ చేసేవారా? రే కేరళలో హోంవర్కే ఉండదురా. అలాగారా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. Yes, sit down. Everyone take out your test book. Take page number 86. సార్, మీరే మాకు సోషల్ టీచరా సార్? అవును. ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? పర్సనల్ లీవ్ తీసుకున్నా. ఓ, మీరు ఇక్కడే పని చేస్తారని నాకు తెలీదు. ఏ తెలిస్తే లిఫ్ట్ అడిగేవాడివి కాదా? లేదు, తెలుసుంటే స్కూల్ లోపలే దిగేవని. అనవసరంగా బయట దిగాను అంతే. శ్రీలంకనిగా? మీకెలా తెలుసు? నువ్వు మాట్లాడుతుంటేనే తెలుస్తోంది. ఎలా బోట్లో వచ్చారా? చచ్చా, మేము టూరిస్ట్. మేము ఫ్లైట్ లోనే వచ్చాం. అన్ని డాక్యుమెంట్లు ఇంట్లోనే ఉన్నాయి. పాస్పోర్ట్, వీసా అన్ని ఉన్నాయి. ఓ, ఫ్లైట్ లో ఫస్ట్ టైమా? ఫ్లైట్ లో వచ్చావు, ఎలా అనిపించింది? భయపడకురా, నేను ఉన్నాను కదా. మర్చిపోలేని అనుభవం. సరే వెళ్ళి కూర్చో. ఇదిగో దాసు. చాలా థ్యాంక్స్ బావా. టీ పెట్టింది నేను కాదు, వాడు పెట్టాడు. ఏ చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పాను. నేనేమైనా బయట పడినా థ్యాంక్స్ చెప్తున్నావేంటి? మనం అంతా ఒకే కుటుంబం, మనమే చేసుకోవాలి. ఎంత సాయం చేశాడు, ఇంకేం సహాయం అడుగుతాంలే అని మొహమాట పడకూడదు. ఏదైనా నిస్సంకోచంగా అడుగు, అర్థమైందా? ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మొహమాటమే లేదు. కుదురుతుందా? కుదరదా? కుదురుతుంది. ఎందుకు? మా ఇంటికి ఎదురుకుండా ఉన్న ఆయన డ్రైవర్ కావాలని వెతుకుతున్నారు. నెలకి 30,000 రూపాయలు జీతం. డ్రైవింగ్ లైసెన్స్ వస్తే పనిలో చేరిపోతాను. రే, ఇది జాఫ్నా అనుకున్నావా? తమిళనాడు రా.
ముందు ఇక్కడ ఉన్న ఏరియాలు తెలుసుకోవాలి, అలాగే రూట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడే లైసెన్స్ తీసుకోగలం. తెలుసుకోవడానికి ఏముంది? మీ ఇంటి వడపల్లి నుంచి రైట్ కట్ చేస్తే అశోక్ పిల్లర్, అక్కడి నుంచి లెఫ్ట్ కట్ చేస్తే టీ నగర్, ఆల్వార్పేట్, మైలాపూర్, శాంతం చర్చ్, మౌంట్ రోడ్. ఒకవేళ బైపాస్ ఎక్కితే తాంబరం, చెంగల్పట్టు, విలుపురం, తిరుచి, మధుర వరకు వెళ్ళిపోయాడు. మీ ఇంటి అడ్రస్ నేను కనిపెట్టడానికి 4 ఆటో వాళ్ళని అడగొచ్చానరా. నువ్వు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఏం చేస్తున్నాను అనుకున్నావు? బ్రతకడానికి వచ్చినప్పుడు కష్టపడకపోతే ఎలా? లైసెన్స్ ఇప్పిస్తాను, తాగు. సో నువ్వు, నీ భార్య, 2 పిల్లలు, రైట్? ఓం సార్. బండి బాగా నడుపుతావా? మా నాన్న కూడా ఊర్లో బండి నడిపేవారు సార్. ఇప్పుడు ఆయన పని కోసం వచ్చావా? లేదు సార్, చిన్న వయసులో అడిగిన దానికి మాత్రం బదులు చెప్తే చాలు. సరే సార్. ఎందుకు నీ భాష ఒక రకంగా ఉంది? సార్ ఆయన కేరళ కదా, అందుకే కొంచెం తడబడుతున్నాడు. ఆయనకు నోరు లేదా? ఉంది సార్, కానీ మీ అంత లేదు. మాట్లాడతారు సార్, మాట్లాడరా. సొంత ఊరు కేరళ. ఇప్పుడు 1 నెలగానే ఈ భాష కథకిరణ్. నేను వెంటనే నీకు పర్మనెంట్ గా పని ఇవ్వలేను. 1 వారం రోజు టెంపరీ అపాయింట్మెంట్. నీ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే ఆ తర్వాత ఆలోచిద్దాం. ఒకవేళ உங்களுக்கு 2 వేల పొడికిలండా ఆ 7 రోజులు డబ్బులు ఇస్తారు కదా? ఇది అన్యాయం. నేను బలవంతంగా మిమ్మల్ని రమ్మలేదే. మీకు నచ్చకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. కృష్ణ, ఎక్కడున్నావు? ఇప్పుడు ఏం చేద్దాంరా? మీ నాన్న గుర్తుకొచ్చాడా? ఎలా రా? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఇలా చూడు, వీడిని మీ నాన్నని కంపేర్ చేసి చూడకో. మీ నాన్న కోపిష్టే, కానీ అందరినీ గౌరవిస్తాడు. ఇతను అసలు నీకు గౌరవం ఇచ్చాడా? అన్నా, టీయా కాఫీయా? ఏదోటి తీసుకురావయ్యా. అన్నా, చెప్తున్నానని తప్పు కనుకోకండి. ఖచ్చితంగా మీకు పని దొరకదు. ఎందుకలా చెప్తున్నావు? కాదన్నా, ఇంతకు ముందు వచ్చిన అందరికి ఇదే జరిగింది, అందుకే. ఓ, అందరినీ వారం 7 రోజులు పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా తిరిగేస్తున్నాడు వాడు. అయ్యో, అలా ఏం లేదన్నా. లేకపోతే ఏంటి? అన్నా, అయ్యగారు వచ్చేసారు, నేను వెళ్తాను. పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి. రే, ఇక్కడ పనిచేసేవాడు చెప్తున్నాడు కదా, మీ పని నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చాయి. పద. ఏంటి బాబు, నిర్ణయించుకున్నావా? చెప్పరా. ఇల్ల సార్, నాకు ఈ పని తీసుకోండి అన్నా. రే తమ్ముడు. అయ్యా, నా ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇంటికొచ్చారంటే వాళ్ళకి ఎప్పుడు ఈ కప్పులోనే కాఫీ ఇస్తావా? లేదయ్యా. నువ్వు ఇక్కడ పనిలో చేరినప్పుడు నీకు ఈ కప్పులోనే కాఫీ ఇచ్చారా? లేదయ్యా. మరి వీళ్ళకి మాత్రం ఎందుకని ఈ కప్పులో తీసుకొచ్చిచ్చావు? వీటిని తీసుకువెళ్ళి యూజువల్ గా తీసుకొచ్చే కప్పులో తీసుకొచ్చి ఇవ్వు. వెళ్ళు. సరే అయ్యా. ఇడియట్. తప్పుగా అనుకోకండి బాబు. నేను డిసైడ్ చేస్తాను. నాకు ఓకే సార్. ఏంట్రా? గుడ్. అయితే నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చి పనిలో జాయిన్ అవ్వు. ఓకే. టెంపరీ జాబ్. కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళండి. జీసస్. ఏం కావాలి? నానా, దీని పేరు లిబేరియా. చాలా రోజుల తర్వాత ఇవాళ చేశాను, అందుకే ఇచ్చి వెళ్తావని. తనకి ఒంట్లో బాలేదు, తను ఇవన్నీ తినకూడదు. అమ్మకి ఒంట్లో బాలేదని నాకు పొద్దున్నే తెలుసు. ఇది నీకోసమే తీసుకొచ్చాను నాన్న. ఇది మీ పెళ్లి ఆల్బమా? లేదు లేదు, అది తనకి నేనిచ్చిన బర్త్డే గిఫ్ట్. ఓహ్,
ఇందులో తనకి ఏడాది ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఫోటోలు ఉన్నాయి. అలాగా? అవును, చాలా కష్టపడి కలెక్ట్ చేశాను. నేను చూడచ్చా? చూడండి. నా బర్త్డే ఈ రోజు కాదు, రేపే నా బర్త్డే. నాకు తెలీదా? ఇప్పుడు చూడు. టటడా. ఎలా ఉంది? నాన్న, ఏ ఫోటోలోనూ బంధువులెవరూ కనపడలేదు. మేమిద్దరం పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుంచి వాళ్ళింట్లోనూ సరి, మా ఇంట్లోనూ ఎవరు మాతో మాట్లాడట్లేదు. చూడండి. సూపర్ గా ఉన్నాయి. లోపల అలమారలో పెళ్లి ఆల్బమ్ ఉంది, చూస్తారా? మా పెళ్లి ఆల్బమ్. టైం ఉంది కదా? ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. ఈసారి ఏమాత్రం ఆలోచించకుండా మెడపెట్టుకుని బయటికి గంటేస్తాను. నానా, లెమన్ జ్యూస్ అమ్మ మీకు ఇవ్వమంది. నీది ఏ ఊరని చెప్పావు? కేరళ సార్. తమ్ముడు తిన్నావా? మీరందరూ సిలోన్ తమిళియన్సా? అవునని చెప్తే పట్టిస్తారా సార్? పట్టించర్లేండి. పోరంబోకు వీణ్ణి వదిలేస్తే మాంచి చేసేదాకా వచ్చాడు. రే బయటికి రారా, బయటికి రామంటున్నా. ఎన్నిసార్లు రా చెప్పాలి, బయటికి రారా. ఎరా పొరంబోకు, నువ్వు వాంతి చేయడానికి నా ఇంటి కుటుంబమే దొరికిందా? ఎన్నిసార్లు రా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు చూస్తున్నా ఎవరో ఒక ఇంటి ముందు వాంతి చేసి ప్రాబ్లం చేస్తూనే ఉన్నావు. నీకు సిగ్గు మానం లేదారా? నేను తిరిగి వచ్చేలాగా ఆ చోటు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో అమ్మా నాన్న లేరా? నువ్వేం సమస్యలో ఉన్నావని నాకు తెలీదు. ఆనా ఉనకేదాదు కథకి వేణుమెండా నేను ఇక్కడే ఉంటా. డాక్టర్ ఇస్ ఓకే? ఏంటి సార్ ఇలా గొడ్డును బాదినట్టు బాదారు? ఇందులో అనవసరంగా నన్ను వేరే లాగారు. డాక్టర్, వాడు బతికే అవకాశం ఏదైనా ఉందా? దేవుడి మీద నమ్మకం ఉంటే వాడు బ్రతకాలని దండం పెట్టుకోండి. ఆ బాంబ్లెస్ కేసు ఏమైంది? సీసీటీవీ కెమెరాస్ చెక్ చేశారా? చెక్ చేస్తూనే ఉన్నాం సార్. ఇన్ని రోజులుగా పీకుతున్నావా ఏంటి? ఈ చిన్న పని కూడా నువ్వు చేయలేవా? అంటే సార్, రోజుకి 20,000 టూరిస్టులు రామేశ్వరానికి వస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆ చెత్తబుట్ట ప్రైమ్ లొకేషన్లో ఉంది.
స్కూల్ పిల్లల నుంచి అందరూ ఆ చెత్త పుట్టేసారి వాడుతున్నారు. ఇవన్నీ కాకుండా అక్కడ ఉన్న కెమెరా ఫుటేజ్ క్వాలిటీ బాలేదు సార్. చక్కగా మీరు మీ తమిళ వాళ్ళు అందరూ కారణం చెప్తూ ఉండండి. లేదా మీలో ఎవరైనా ఈ పని చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? అలా అంతా కాదు సార్. ఒక్క నిమిషం సార్. రేయ్, ఏం చేస్తున్నావురా? మురుగా, నిన్ను కింద పిలుస్తున్నా. రే, ఏం చేస్తున్నారా? సార్ ఈ కేసు సిబిఐ దగ్గర వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. ఆ కుటుంబం దీనికంత కారణం అంటే మన అసలు ఊరికి వదలరు సార్. రే, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇది ఎలక్షన్ టైం రా, ఎవరైనా చేసి ఉండొచ్చు. ఒకడు చెత్త వేసినంత మాత్రాన ఇంత పెద్ద నేరాన్ని ఆ కుటుంబం మీద వేయడంలో ఎంతవరకు న్యాయం ఉంది నువ్వే చెప్పు. అయితే సరే సార్, వాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు. జరిగిందంతా బల్వాన్ సాదే చెప్తాం. ఆయన నిర్ణయం తీసుకుంటాడు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరని. ఇలా చూడండి ఏటు గారు, నాకు కుటుంబం ఉంది. రేపు ఏదైనా సమస్య వస్తే నన్ను క్షమించండి. నా వేలు మిమ్మల్ని చూపిస్తుంది. ఏమండి ఆ శబ్దం ఏంటి? అమ్మా, వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. నేను పట్టేశాను. వెళ్ళి పోలీసుని పిలవండి. పోలీసా? ఈ టైంకి పోలీస్ అంటే నేను ఎక్కడికి వెళ్తాను? త్వరగా ఎక్కండి, వెళ్ళండి. ఏమైంది? ఇదిగో సార్ వచ్చేసారు. కొంచెం ఇరుగో సార్, త్వరగా పోలీసుని పిలవండి. ఇప్పుడే తీసుకొస్తాను. చర్య పొంగు. అయ్యో, మీరే కదండి పోలీసు. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళండి. అది కాదు, యూనిఫామ్ వేసుకుని. ఏడ్చారు, వేసుకుంటే చించుతారా ఏంటి? తాళం వేసిన గేటు దాటి ఎలా వచ్చావు? అడుగుతున్నానుగా. తాళం వేసిన గేటు దాటి లోపలికి ఎలా వచ్చావు? చెప్పావు కదా. నీతో వాడి ఫోన్ తీసి చెక్ చేయి. ఇవ్వరా ఫోన్. ఫింగర్ ప్రింట్ వేరే. చివరిగా ఎవరు కాల్ చేశాడో చూడు. పెళ్ళామా? సార్, పెళ్ళామని వేసుంది. ఆ పెళ్ళానికి ఫోన్ చేయి. ఏంట్రా వద్దంటున్నావు? దేశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, అవలోపే పెళ్ళావారా? చెప్పు బేబీ. హలో, ఉన్నావా? హలో, ఎవరమ్మా నువ్వు? మీరెవరు? నా బేబీ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ బేబీ మా ఇంటికి దొంగతనానికి వచ్చి దొరికిపోయాడు. ఏంటండి మీరు రబ్బిష్ గా మాట్లాడుతున్నారు? రబ్బిష్ కాదమ్మా, ఆర్ ఫర్ రాఘవన్. ఏంటో. హలో, హరిణియా? అవును, మీరు? నువ్వు ఇలా నా ఫ్రెండ్తో ఇప్పుడే కదరా నాతో అక్కడ. ఏమంటుంది నీ కూతురు? నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా? నా కళ్ళు తిరుగుతున్నాయి. మీరేం కంగారు పడకండి, మనం కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. పంచూడిపోతుంది, చూసుకోండి. పాపం, రండి వెళ్ళి ఓదార్చొద్దాం. మనమేం చేస్తామే? రండి. అది అసలైన ప్రేమ కాదు.
ఇరికించేసావు కదరా. భలే ప్రతీకారం తీర్చుకున్నావు. రేయ్ బాస్ ఇప్పుడైనా తాడిప్పుతారా? సారీ బాస్. దొంగ ప్రేమికుడు అని ముందే చెప్పాలిగా. చెప్తే మాత్రం ఏమవుతుంది? దొంగ ప్రేమని చెప్తే చాలు, మా అన్నయ్య ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఏమండి ఇదిగోండి. ఓ మర్చిపోయా. ఏమయ్య వెళ్దామా? వెళ్దాం సార్. వసంతి, ఒక సాయం చేయగలవా అమ్మా? అమ్మా ఏమైంది? అది ప్రతిరోజు ఉదయం ఆయనే నన్ను నిద్ర లేపుతారు. ఈరోజు ఏంటో తెలియట్లేదు. నేను నిద్ర లేచాను, కానీ ఆయన ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. కొంచెం కొంచెం వచ్చి నిద్ర లేపుతావా అమ్మా? మీరాయన్ని లేపారా? కానీ ఆయన నిద్రపోతూనే ఉంటారు. నువ్వు సరేమ్మా, రండి వెళ్ళి చూద్దాం. నేను వెళ్ళి చూసొస్తాను. నాన్నా, నాన్నా, నాన్నా. ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు, అమ్మ మిమ్మల్ని లేపమని పంపింది, అందుకే. ఓ, కొంచెం టైర్డ్గా ఉంటాను, అలా నిద్రపోయానా. టైం ఎంత? 9 గంటలైందండి. ఓ, తనని నిద్ర లేపలేదని చాలా భయపడిపోయిందా? చాలా భయపడ్డారు. ఎక్కడుంది? బయటే ఉన్నారు, వెళ్ళి చూడండి. ఏంటమ్మా మహారాణి, చాలా భయపడిపోయినట్టున్నారు. నిద్రపోతోంది కదా. కరిసి కరిసి, నేను నిద్రలోనే ఉన్నాను. కరిసి కరిసి కరిసి, నాకు భయంగా ఉంది. లే కరిసి. తమ్ముడు సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. మాకు ఎవరు లేరు సార్, ప్లీజ్ సార్. సార్ సార్, నా తమ్ముడు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ రే తమ్ముడు. ఒక జీవితం అంటే అంతే కదా. వాళ్ళ ఆయన చనిపోయారన్న భయంతో ఆ అమ్మగారు చనిపోయారు కదా. వాళ్ళిద్దరూ ఎలాంటి జీవితం జీవించుంటారని ఆలోచించు. బ్రతికితే ఇలాగే బ్రతకాలి. నిధు, నీళ్లు తాగడానికి వెళ్తున్నానమ్మా. ఏంటి గొడవ?
సార్ సార్ నా తమ్ముడు కనిపించట్లేదు సార్. కనిపెట్టమంటే కేసు తీసుకోలేమంటున్నారు సార్. తీసుకోలేమని చెప్తున్నారా? అవును సార్, నేను డైలీ వస్తున్నాను సార్. నేను తప్ప ఇంకెవరు లేరు సార్ వాడికి. లేకపోతే వాడు చాలా కష్టపడతాడు సార్. ఆగాగు, ఏడవకు, కనిపెడదాం. ఇదిగో నీళ్లు తాగు. సరేలే, తమ్ముడి గురించి చెప్పు. చూడ్డానికి ఎలా ఉంటాడు? బాగా క్యూట్ గా ఉంటాడు సార్. అంటే బాగా తెల్లగా ఉంటాడని చెప్తున్నాను. ముక్కు పెద్దగా ఉంటుంది. తర్వాత రెడ్ కలర్ కాలర్ వేసుకున్నాడు. అలాగే తోక కూడా బాగా బొద్దుగా ఉంటుంది. తోక? అవును, తోకే సార్. కుక్క గురించి మాట్లాడతా సార్, కుక్కని చెప్పగలరు సార్, వాడు నా తమ్ముడు. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా తమాషాగా ఉందా? సార్, మనుషులకు మాత్రమే ఫీల్ అవ్వాలా? కుక్కలకి ఫీల్ అవ్వకూడదా? మాట్లాడామంటే పళ్ళు రాలిపోతాయి. ఒక్కొక్కడు ఎంతంత టెన్షన్ తో తిరుగుతుంటే కుక్కని పెట్టు, నక్కని కనిపెట్టని. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అర్థం చేసుకోవాలి సార్. నేను లేకపోతే చనిపోతాను సార్. నేను సహనాన్ని కోల్పోయే లోపల వెళ్ళిపోరా. వెళ్ళిపో. సరే సార్, నేను పోతాను సార్. కానీ మళ్ళీ మీరు నన్ను సవ్యంగానే చూస్తారు. ఒక కుక్క కోసం ఒకడు చనిపోయాకైనా మీరు దాని ఇంపార్టెన్స్ ఏంటని తెలుసుకుంటారా? నేను శాశ్వతంగా పోతాను సార్. ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తారనుకుంటున్నారు? ఎవరు? రిచర్డ్ సారా? తెలీదు. నీ కుక్క పేరేంటి? రస్టీ సార్. గుర్తులు? అదే చెప్పాను కదా సార్, తోక. ప్రతి కుక్క తోక అలాగే ఉంటుంది. ఇంకేదైనా చెప్పరా? వాడి రెడ్ కలర్ కాలర్ లో బ్లాక్ కలర్ హార్ట్ వేసి ఉంటుంది సార్. రెడ్ కలర్ కాలర్ లో బ్లాక్ కలర్ హార్టీనా? అవును సార్. కరెక్ట్ గా చెప్పు. లాస్ట్ గా నీ కుక్క ఎక్కడ కనిపించకుండా పోయింది? చివరిగా నేను బీచ్ వాకింగ్ తీసుకెళ్ళాను సార్. అక్కడే కనిపించకుండా పోయింది. నీ కుక్క ఫోటో ఉందా? ఆయన ఏమీ చెప్పలేదంటున్నారు. మరి తర్వాత ఏంటి? తర్వాత ఏంటో తెలియట్లేదు. కానీ ఒక్క విషయం తెలుసు, ఇక మన జీవితంలో ఎలాంటి సమస్య రాదు. రే, ఎందుకు అరుస్తూనే ఉంది? జెన్నీకి ఏమైందిరా? జెన్నీ, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? సార్, రస్టీ సార్. చాలు ఏటు గారు, రెడీ ఓవర్ అయిపోయింది. నన్ను ఎవరు అడగకూడదనే పిల్లని వాళ్ళ అమ్మింటికి పంపించేసి ఇక్కడ కూర్చొని తాగుతున్నాను. దేన్నైనా క్షమిస్తానురా, కానీ మొగ కుక్కని ఆడ కుక్కని చెప్పి మోసం చేశారు చూడు, అది మాత్రం క్షమించట్రా. ఆ రోజు ఆ కుక్కని నా ఒళ్ళో పెట్టుకున్నాను కదా, అప్పుడే ఏదో తగిలినట్టు అనిపించింది. నేనే పట్టించుకోకుండా వదిలేశాను. నేను ఆ రోజే ఆలోచించుంటే కనుక గప్పుమని పట్టేసుండేవాడిని. దేన్ని? ఆ కుటుంబాన్ని. ఓ సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఓర్ నాయనో, లగెత్తురా నిత్తు, లగెత్తు. అంత భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అందుకని సారీ కూడా అడగను. ఏదో ఒక రకంగా నీకు మంచి చేశాను. ఓ, అది ఒక విధంగా కరెక్టేలే.
కానీ అనవసరంగా వాడి కోసం నేను అబ్రాడ్ ప్లాన్స్ ని క్యాన్సిల్ చేశానని తలుచుకుంటే చాలా కోపం వస్తుంది. లండన్ ఎందుకు వెళ్ళలేదు? వీడి కోసమే. ఒకరోజు స్కూల్ అయ్యాక కళ్ళు తుడుచుకుంటూ వచ్చాడు. వెళ్ళొద్దన్నాడా? అలా చెప్పినా కూడా పర్వాలేదు, కానీ వేరే విధంగా చెప్పాడు. నువ్వు వెళ్ళు, తిరిగి రాకపోయినా పర్వాలేదు, నేనొస్తాను నీకోసం, అది 7 సముద్రాలు దాటి. ఇదే రియాక్షన్ తో చెప్పాడు. నేను కూడా ఎవడ్రా వీడు నా కోసం ఇంత ఫీలింగ్ గా మాట్లాడుతున్నాడని సరే అని ఇక్కడే ఉన్నాను. సో అది విని ఇంప్రెస్ అయ్యావా? ఏం చేయమంటావు నన్ను? అప్పుడు ఆ వయసుకున్న మెచ్యూరిటీకి అంతే. ఇదే ఇప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడుంటే వేరేలా రియాక్ట్ అయ్యేదాన్ని. ఏ అప్పుడు వయసు ఎంత? 18. ఇప్పుడు ఇంకో 3 నెలల్లో 18 కూడా అయిపోతుంది. వాట్? ఐ మెచ్యూర్డ్ నా? కురల్, యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. హూ డు యు థింక్ యు ఆర్? నితుష్. సో వెర్ ఇస్ షీ నౌ? శ్రీలంక. శ్రీలంకనా? నీకు కథేం తెలీదు కదా. నేను పుట్టి పెరిగిందంతా శ్రీలంకనే. అంతా బాగానే జరిగింది. కానీ ధరలన్నీ పెరిగిపోయినందువల్ల పరిస్థితులు కష్టంగా మారాయి. మా నాన్న కూడా మమ్మల్ని బోట్లో ఇక్కడికి తీసుకొచ్చారు. ఎలాగైనా ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇండియన్ సిటిజన్ అవ్వాలని మా నాన్న ప్లాన్ చేశారు. కానీ వచ్చే దారిలో పోలీసులకి దొరికి ఎలాగో తప్పించుకుని వచ్చేసాం. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది మీ నాన్న పోలీస్ అని. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక కేరళ అని అబద్ధం చెప్పి ఇక్కడే ఉంటున్నాం. సరే, నాకు ఆకలేస్తుంది, మళ్ళీ కలుద్దాం. ఒక నిమిషం. ఇవన్నీ ఏ నమ్మకంతో నువ్వు నాకు చెప్తున్నావు? నువ్వు ఇంకా ఎవరికీ చెప్పవన్న నమ్మకంతోనే. తెలియక నమ్మానంటావా? చెప్పనులే. ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? ఆ ఉద్యోగం నాకే. అదెలా అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలరు? ఇన్ని రోజులు రిచర్డ్ సార్ చూసిన చూపుకి ఈ రోజు నన్ను చూసిన చూపుకి చాలా తేడా ఉంది. అందుకనే నన్ను పొమ్మని చెప్పరు. ఒకవేళ వెళ్ళమంటే? ఒకవేళ వెళ్ళమని చెప్తే సంతోషంగా ఇంకో పనిని వెతుకుతాను గాని ఏడుచుకుంటూ అక్కడే నుంచోను. విలంగైలా 7 రోజులు పూర్తయిపోయాయి. ఇక నీకు ఇక్కడ పని లేదు. ఇంకెప్పుడు నేను కారులో పాట పెట్టను. ఇది దాని గురించి కాదులే. నేను కారుని వేగంగా నడిపానా లేక ఎవరినైనా గుద్దానా? నేను చేసిన తప్పేంటి? నీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడే అందరూ చెప్పారు మీరు డబ్బు పొగరున్న చాలా చెడ్డవారని. నేను అప్పుడు నమ్మలేదు. కానీ ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలిసింది. అవతల వాళ్ళు ఎలా పోతే నాకేంటని ఆలోచించే దారుణమైన వ్యక్తి మీరు. బయటికి వెళ్ళు. బయటికి పో. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వసంతి, నేను నా భర్త ఫంక్షన్ కి వెళ్తున్నాం. కింద ప్లంబింగ్ వర్క్ జరుగుతోంది. నేను వచ్చే వరకు తను చూసుకుంటావా? తప్పకుండా అక్క, దాందే ఉంది, నేను చూసుకుంటాను. రా, వస్తాను వసంతి. వెళ్ళరండి, బాయ్. నువ్వు కూర్చోమా, నేను జ్యూస్ తెస్తాను. జ్యూస్ ఎక్కడికి వెళ్ళారు? నిధు, నిధు, తలుపు తెరు. ఏంటమ్మా? టైం 6 అయింది, మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆ రిచర్డ్ సార్ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసిరా. అతనేమైనా చిన్నపిల్లాడామా? కాసేపట్లో ఆయనే వస్తారు. నీకేం కావాలరా? జెన్నీ అన్ని చోట్ల వెతికానమ్మా, తను ఎక్కడుందో తెలియదు. అది ఎక్కడో ఉంటుంది లేరా. నన్ను ప్రశాంతంగా ఉండనిస్తావా?
ఎంతసేపు ఎక్కడికెళ్లారు? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తాగొచ్చారా మీరు? తాగొచ్చారా అని అడిగాను. తాగే వచ్చాను. మళ్ళీ దాన్ని ముట్టుకోనని నా మీద ఒట్టేసి చెప్పారు. అడిగేది మిమ్మల్నే. నన్ను పనిలో నుంచి తీసేశారు. చాలా నీకు. నానా నానా, ఆ కుక్కని బయటికి తరివేశాను. అది మళ్ళీ ఇంటికి రాదు. దయచేసి విసికించకుండా వెళ్ళు. ఎవరిని అడిగి పంపించారు? ఏ నేనెవరిని అడగాలి? వాడిని అడగాలి. దాన్ని ఇంటికి తీసుకొచ్చింది, దానికి తిండి పెట్టి పెంచింది వాడే కదా. వాడి కుక్కని తరిమేస్తే వాడిని అడగాలి. వాడికి సమస్య అంటే వాడే అడగాలి. వాడికి బదులుగా నువ్వు అడగకూడదు. ఒకరు మాట్లాడడం లేదంటే అందులో వాళ్ళకి సమస్య లేదని అర్థం కాదు. ఒక్కోసారి మర్యాదకి మాట్లాడకుండా ఉంటారు. నేనున్నట్టు. నిధు, ఏంట్రా సమస్య నీకు? ఏంటి సమస్య నీకు? ఏంట్రా సమస్య నీకు? నువ్వే మాట్లాడదు, లోపలికెళ్ళు. ఇదే సమస్య. మీకు అనిపించేది ఎవరి గురించి ఆలోచించకుండా చేస్తున్నారే, అదే సమస్య. ఈ ఇల్లు అమ్మే కదా శుభ్రం చేస్తోంది. ఈ ఇంటిని ఇలా చెత్త చేసే ముందు అమ్మ గురించి ఆలోచించాలి. అయ్యో, ఏం చేస్తున్నారు? వదలండి. అయ్యో వద్దమ్మా, వద్దు. ఇదిగో మన సార్ చెప్పారుగా, నేను ఎవరి గురించి పట్టించుకోనని. నా పెళ్ళాం గురించి పట్టించుకోను, నా పెద్ద కొడుకు గురించి పట్టించుకోను, నా చిన్న కొడుకు గురించి పట్టించుకోను, నాకు పాప ఉందా? కిందేంటి అమ్మాయి అండి? తప్పుగా అనుకోకమా, మనసు చాలా బాధపడిపోయింది. అందుకే ఇలా మందు తాగి అనవసరంగా డ్రామా చేస్తున్నారు. డ్రామా నేను చేస్తున్నానా, నువ్వు చేస్తున్నావారా? ఈ ఇంటికి వచ్చాక ఒక్క మాట మాట్లాడావా? ఏ తండ్రి మీద అంత కోపం? ఆ అమ్మాయి కోసం కన్న తండ్రినే వద్దనుకున్నావు కదా. నేను తెలియకుండానే అడుగుతున్నాను, నువ్వు ఇంత కోప్పడేలా నేనేం చేశానురా? నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను, అంతే కదా. నేను ఇంకేం చేసి ఉండాలంటారు? నిన్న అక్కడే వదిలేసి మేము మాత్రం వచ్చి ఉంటే అప్పుడు నువ్వు సంతోషపడేవాడివా? ఏది మనసాక్షితో చెప్పు. నువ్వు నా స్థానంలో నువ్వు ఉండుంటే పిల్లల్ని అలాగే వదిలేసేవాడివా? 2 తగిలించైనా తీసుకొచ్చేవాడివిగా. నేను అదేగా చేశాను. నీకు మాత్రం ఇది బాధగా ఉందనుకుంటున్నావా? నీకంటే నాకిది బాధగా ఉందిరా. పుట్టిన ఊరిని, మట్టిని, అందరినీ వదులుకొని వచ్చాను. ఎవరి కోసం? ఇప్పుడు ఏంటి సమస్య? నేనే కదా విడగొట్టాను. నేనే మిమ్మల్ని కలుపుతాను. ఎలాగనే నాకు కూడా తెలీదు, కానీ కలుపుతాను. చాలా నీకు? మీరు కలపలేరు. తనకి పెళ్ళైపోయింది ఈరోజు ఉదయం. ఏమంటున్నావురా నిధు? విషయం ఏంటంటే, ఇన్ని రోజులు నేను కూడా బాధపడ్డాను, ఏంట్రా ఎంత పని చేశానే అని. కానీ ఇప్పుడు అస్సలు బాధ లేదు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఒక 10-15 రోజులు అయి ఉంటుందా? ఏరా, వచ్చిన 15 రోజులు నిన్ను మర్చిపోయి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదరా. అనవసరంగా ఆ అమ్మాయి కోసం ఫీల్ అవుతున్నావా? ఇక చాలు. ఇంకొక మాట మాట్లాడారో అంతే. ఏంట్రా? ఏంటి నిధు? ఏంటంటున్నా? ఈ ఇంట్లో మీరు ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటున్నారా? అన్నిటికీ ఓ లిమిట్ ఉంది. ఇదే మీ లిమిట్. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీకే రైట్స్ ఇవ్వలేదు. నేను తెలియకుండానే అడుగుతున్నాను.
మీకో అమ్మాయి ఉండి తన ప్రేమికుడు తనతో చెప్పకుండా వేరే దేశానికి పారిపోతే వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తారా? 4 తగిలించైనా పెళ్లి చేస్తారుగా. తనకి అలాగే చేస్తుంటారు. బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది కానీ సంతోషంగా ఒప్పుకొని ఉండదు. ఇందాకేదో అన్నారు కదా, తనతో విడిపోయాను కాబట్టి మీ మీద కోపంగా ఉన్నానని. నేను కోపంగానే ఉన్నాను, కానీ దానికి కారణం తను కాదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి పెంచారు. మీకు నేనేం చేయగలనని ఆలోచిస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. పర్వాలేదు, ఇంకొన్ని రోజుల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత ఈ మనిషిని ఏ లోటు లేకుండా చూసుకుందామని అనుకుంటున్నప్పుడు మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అవేవి జరగనివ్వకుండా చేశారు చూసారా? అందుకే మీ మీద నాకు కోపం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో నేను చదివిన డిగ్రీకి వాల్యూ లేకుండా పోయింది. అందుకే నాకు మీ మీద కోపం. మీరు ప్రతిరోజు పనికి వెళ్ళి ఆ కారుని తుడవటం చూస్తున్నప్పుడు ఏంట్రా మనం ఏమి చేయలేమా అని అనిపిస్తుంది చూడండి. అప్పుడు వస్తుంది నాన్న నాకు మీ మీద కోపం. నాన్న ఏడవకండి నాన్న. నీకు నాన్న మీద కోపంగా లేదా? లేదు నాన్న. వెళ్ళు. అమ్మాయి నిధుని తినడానికి రమ్మను. ఓకే ఆంటీ. అయినా నా కొడుకు అందరిలాంటివాడు కాదు. నిధు ఎప్పుడు భోజనం విషయంలో అస్సలు కోపం చూపించడు. నువ్వు కష్టపడి వండావని తినడానికి వచ్చాను. విలేజ్ వెళ్ళిపోమంటావా? నేనేదో ఊరికే అన్నాన్రా. సరే సరే నాకు కదైకలే, నువ్వు తిను. నీతో నాన్నని క్షమించరా. నాతో నువ్వు మాట్లాడకపోవడం నేను తట్టుకోలేకపోయానురా. అందుకే నేనేదేదో తప్పుగా వాగేశాను. నీకెంత బాధగా ఉండుంటుంది. పాపం ఆ పిల్లకి ఎంత బాధగా ఉండుంటుంది. నన్ను క్షమించరా. నాన్న ఫీల్ అవ్వకండి, నాకు ఎలాంటి కోపం లేదు. మీరు నన్ను కూడా క్షమించండి. నేను కూడా ఏదో కోపంలో మర్యాద లేకుండా వాగాను. అదేం పర్లేదురా, నువ్వు తిను. నాన్నా. ఏంటి నాన్న? మీకు ఒకటి చూపించాలి. తనే నాన్న ఈరోజు జరిగిన పెళ్లిలో నువ్వేవో మూకుడువని కూడా చూడను, చంపేస్తాను. ఇదిగో నాన్న, చూస్తుంటే బాధ తన్నుకొచ్చేస్తుంది. ఈ పాట పెట్టి పెళ్లిలో నా కోసం ఆడతానని చెప్పింది నాన్న. ఇప్పుడు ముక్కు మొహం తెలియని వాడి కోసం ఆడుతోంది. అవునరా. ఇక ఈ పాటని మళ్ళీ ఎలా వినగలను? కష్టమే నాన్న. ఇది విన్నప్పుడల్లా తనే గుర్తుకొస్తుంది. అయ్యో
హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని చూసావా? చూశాను సార్, బ్రతకడమే కష్టం అంటున్నారు. మెంటలోడా, వాడిని కొట్టమని ఎవరు చెప్పారు నీకు? హూ గేవ్ యూ ద రైట్స్? నాకే తెగులుతారు ఇలాంటి వాళ్ళందరూ. ఇలా చూడు, ఆ కుర్రాడు కనుక చనిపోతే నువ్వు కన్ఫర్మ్ గా జైలుకు వెళ్ళిపోతావు. నీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ బ్లాస్ట్ కేసును సాల్వ్ చేయి. ఈస్ దట్ క్లియర్? సార్, నీకు మంచి అనిపిస్తే నువ్వు వదిలేస్తావా? అలా ఏం కాదు సార్. మరి ఎందుకు వదిలేవరా పిచ్చ కొడక? ఏంట్రా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఓ, ఒకవేళ నీకు ఆ కుటుంబానికి ఏమైనా లింక్ ఉందా, లేదా మీరందరూ కలిపే బాంబు పెట్టారా? వాళ్ళే చేశారని కన్ఫర్మ్ అవ్వలేదు కదా సార్. ఓ, అయితే నువ్వే కారణమని కేసుని క్లోజ్ చేయమంటావా? సార్, సమాధానం చెప్పరా. కారణం నువ్వే కేసుని క్లోజ్ చేయమంటావా? నో సార్. గుడ్. అయితే నువ్వు చేసిన తప్పని నువ్వే సరిచేయాలి. నాకు ఆ కుటుంబం కావాలి, అది కూడా ఇమ్మీడియట్ గా. దానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి, సంజే? సార్. ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడినా నేను నీకు పనివ్వను, వెళ్ళిపో. నాకు తెలుసు తీసుకున్న నిర్ణయం నుంచి మీరు మారరు అని, కానీ నేను వచ్చింది అందుకు కాదు. మరెందుకు వచ్చావు? నన్ను క్షమించండి. నిన్న మిమ్మల్ని మర్యాదల్లా తప్ప కదచట. నాకు ఈ ఉద్యోగం దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాను, కానీ మీరు లేదని చెప్పగానే తర్వాత నేనేం చెయ్యాలని నాకు భయం వేసింది. అப்புறம் నిన్న మీతో నేను అలా కోవట్లదా కదచన్, క్షమించాలి. చెప్పాల్సిందంతా చెప్పేశావా? బయలుదేరు. వెళ్ళొస్తాను సార్. ఆరోగ్యం జాగ్రత్త. ఇంకొక విషయం సార్, ఈ పని దొరకాలని మీ దగ్గర ఒక అబద్ధం చెప్పాను. నా సొంత ఊరు శ్రీలంక, కేరళ కాదు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సమస్యల వల్ల నా కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. నేను మీతో నిజం చెప్తే ఉద్యోగం ఇస్తారో ఇవ్వరో అన్న భయంతో. సలూన్కి వెళ్ళాలి, బండితి. విలంకయ్యల உங்களுக்கு నా గురించి ముందే తెలుసా? వెళంగేలే కదక్కరే అని నువ్వు చెప్పిన వెంటనే నీది కేరళ కాదని నాకు అర్థమైపోయింది. వెళ్ళి బండితి. అయితే ఆ 7 రోజుల టెస్టు నా బండి నడపడం గురించి కాదన్నమాట. నేను నిజాయితీగా ఉన్నానా లేదా అని చూడ్డానికి. అంతే కదా? నాకేం చేయాలని అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఓసారి కౌగలించుకోవచ్చా? కూడదు. ఇలా పుడిపన్ సార్, నాకప్పుడే తెలుసండి మీరు మంచి మనిషి అని. దాస్, ఇది నీ 1 నెల జీతం. నీ భార్య బిడ్డలకు ఏదైనా కొనుక్కుని వెళ్ళు. ఓకే, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థమైంది. దయచేసి వద్దు. వదలబయ్యా, సరే సరే వదులు. వెళ్ళు, వెళ్ళి బండి. థ్యాంక్ యూ సార్. నేనెందుకు ఇంత సంతోషంగా ఉన్నాను తెలుసా? ఏ? ఒక మనిషి సంతోషంగా ఉండడానికి ఏం కావాలి? 3 పూట్ల తిండి, ఓ మంచి కుటుంబం, దేవుడి దయ వల్ల 2 బంగారం లాంటి పిల్లలు, ఇంకా ఒక అందమైన దేవత. అదే ఓ అందమైన భార్య, ఇవన్నీ ఉన్నవాడే. అయితే ప్రపంచంలో సంతోషమైన వ్యక్తి నేనేరా. చంపేస్తోంది. సరే, నాకు అమ్మకి నిద్ర వస్తుంది, మేము నిద్రపోతాం. రా. నాకు నిద్ర రాలేదే. నాకొస్తుంది, రా. నానా, నిజంగా మీరు మా తండ్రి అయినందుకు
మేమే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏంట్రా ఊరుకోరా. నాన్న ఇంకో విషయం. ఏంట్రా? ఈరోజు మీరు నా రూమ్లో పడుకోండి. ఈరోజు మీరు నా రూమ్లో పడుకోండి, తమ్ముడు అమ్మ రూమ్లో పడుకుంటాడు. ఊర్లో ఇలాగే ఒక రోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. ఏ దాని తర్వాత ఏం జరిగింది? ఏం లేదు, 9 నెలల తర్వాత కడుపులోంచి నువ్వు జరిగావు. ఓ నాటి బాయ్. ఛీ, పిల్లలారా మీరు? నేను ఒంటరిగా మేడ మీద పడుకుంటాను. సో లైఫ్లో తర్వాత ఏంటి? పీజీ కోసం లండన్కి వెళ్తున్నాను. వాట్? ఏం లేదు. ఈసారి నేను ఖచ్చితంగా లండన్కి వెళ్తున్నాను. ఎవ్వరూ నన్ను ఆపలేరు. నేను ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్గా ఉండి ఒకే ఒక అబద్ధం చెప్తే చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నువ్వు వెళ్ళు, నేనొస్తాను నీకోసం సముద్రం దాటి. నువ్వు గనుక నా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటే ఈ విషయంలో నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నా కోసం సముద్రం దాటే వచ్చావు. This song is for you. Me? దినేష్, నీకు కార్ నెంబర్ పంపించాను, దాని ఓనర్ డీటెయిల్స్ వెంటనే. సార్, వాడే సార్. చూడు, ఆ కుటుంబాన్ని ఎక్కడ దించావని మాత్రం చెప్పు. నీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీ ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. అయినప్పటికీ ఈ ముసలాడు పిలిచాడని మీరందరూ వచ్చారు. తనకిదంతా తెలిస్తే చాలా సంతోషిస్తుంది. నాకు దేవుడి భక్తి పెద్దగా లేదు. నిజంగా దేవుడనేవాడు ఒకడుంటే వచ్చే జన్మలో కూడా మీరు అమ్మగారు కలవాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఎవరు భయపడొద్దు. నేను ఇక్కడికి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు. ఈరోజు రాత్రికి దుబాయ్కి వెళుతున్నాను, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని. మంచి పని చేస్తున్నావు. అన్నట్టు మీరు
ఇంతమంది ముందు దేవుడి నమ్మకం లేదని చెప్పడం పెద్ద తప్పు అనుకుంటున్నాను. ఇంతకుముందు మీరు దేవుడిని చూడలేదేమో, అందుకే దేవుడి నమ్మకం లేదంటున్నారు. అయ్యో, నేను తప్పుగా చెప్పలేదు బాబు. ఏయ్, ఎందుకని నువ్వు ఇప్పుడు ఆయనతో గొడవ పడుతున్నావు? నువ్వు చెప్పాల్సింది చెప్పు. నీ పనికిరాని కథలు వినడానికి ఇక్కడ టైం లేదు. నేను చెప్పేదే కాదు, ఇక్కడ ఎవరు ఏం చెప్పినా వినడానికి ఎవరికి టైం లేదు. మీకు మీ జీవితం, మీ సంతోషమే ముఖ్యమే తప్ప పక్కవాడికి ఏమైపోయినా మీరు అస్సలు పట్టించుకోరు. ఇదిగో, ఈ మనిషి కనుక లేకపోతే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళే కాదు, నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలోనే ఉంటున్నాను. నేను మా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఆ విషయం మీరు ఎవరికైనా తెలుసా? తెలుసా? రెండేళ్లగా వీడు తాగుతున్నాడు, గొడవ చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరైనా అడిగారా అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు తాగుతున్నావు అని? కానీ నిన్న వచ్చిన ఈ మనిషి అడిగారు. మీకు తెలుసా సార్, మీకు తెలియకుండా మీరు నా కోసం ఎంత చేశారు? తిన్నావా నాన్న? ఇప్పుడే కదమ్మా మనం తిన్నాం. ఓ, మనం తినేసావా? నాకు గుర్తులేదు నాన్న. తిన్నావా నాన్న? మా ఇప్పుడే మనం ఇద్దరం తిన్నాం. ఆ రోజు నుంచి మా అమ్మ నన్ను తిన్నావా అని తప్ప ఇంకేం అడగలేదు. కానీ హఠాత్తుగా ఒకరోజు తిన్నామని కాకుండా ఇంకోటి అడిగారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? లేదు నాన్న, నువ్వు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ బామ్మ కన్నా నీ గురించి ఎక్కువ చెప్తున్నారు నాన్న. అవును బాబు. అందుకే నాన్న, అక్కడ బామ్మ ఫోటో మాత్రం కాకుండా మీ ఫోటో కూడా ఉండాలి నాన్న. ఇంటికి తీసుకొస్తానండి నాన్న. ఇంటికి ఎవరొచ్చుంటారు, ఎవరది? మామయ్య, ఇదిగో ఉల్లిపాయ బజ్జీలు తెచ్చాను, తీసుకెళ్ళి మీ అమ్మకి స్కూల్కి వెళ్ళదరా? ఈరోజు సండే. అయితే ఏంటి, వెళ్ళొచ్చు కదా. నేను ఎప్పుడైనా స్కూల్కి వెళ్తానేగా. ఎంత ట్రాఫిక్, ఊరంతా తవ్వి గోతులు మయం చేసేసారు. ఎలా ఉన్నావు కులాసనా? కొంచెం డల్ గానే ఉందమ్మా. ఏం లేదు, ఈ ఓటర్ ఐడీలు ఇచ్చేద్దామని వచ్చాను. ఓ, అయితే మేము ఓట్ అయ్యొచ్చా? వెయ్యి. కుటుంబం మొత్తాన్ని బొక్కలో తోస్తారు. ఫార్మాలిటీకి పెట్టుకుంటారా, ఇక్కడున్న వాళ్ళందరూ అలాగే పెట్టుకుంటారు. తాగడానికి ఏమైనా తీసుకురమ్మంటావా? ఏం వద్దమ్మా. సరే, అంతా ఓకే కదా. ముఖ్యమైన విషయం, చుట్టుపక్కల ఎవరితోనూ ఎలాంటి స్నేహాలు పెట్టుకోలేదు కదా. మేమెవరితోనూ మాట్లాడం. వెరీ గుడ్. రే, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. ఓకే. అవును, దాస్ బాబు ఏం చేస్తున్నాడు? ఆయన స్నానం చేస్తున్నారు. ఒక టంబ్లర్ నీళ్ళకి చాలా కష్టపడ్డాం, బాగా స్నానం చేయని. అక్క వసంతి, ఏం పులిసే ఇది? సూపర్ గా ఉంది. ఇది ఎలా చేసావో చెప్పు. సూపర్ అక్క, సూపర్ టేస్ట్. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత టేస్ట్ అనేది తినలేదు. మా ఆయన ఇలాగే చేసి పెట్టమని నన్ను ప్రాణం తీస్తున్నాడక్క. తమ్ముడు ఎప్పుడు ఇరికింగల్ సుగమా ఇరికింగలో సుగమానా? ఏయ్, నువ్వు కోయంబత్తూరు వాడివి కదా, నువ్వేంటి ఈ భాష మాట్లాడుతున్నావు? எப்போ கதைக்கு ஆரம்பிச்சுன்னு தெரியவில்லை. கதைக்கு நல்லா இருக்கு. நீங்களும் கதைங்கோ. ఏయ్, నువ్వు ఏదైనా గోడ దగ్గరికి వెళ్ళి కదరా. ఏంటి సిమ్రన్ ఇదంతా? అన్నయ్య, చూస్తుంటే మీరిక్కడికి బతకడానికి వచ్చినట్టుగా లేదు, ఏదో సరదాగా చెన్నైకి టూర్కి వచ్చినట్టు అనిపిస్తోంది. ఏంటన్నయ్య? నువ్వేం మాట్లాడుకో. సీరియస్నెస్ తెలుస్తోందా మీకు? వాళ్ళు ఎవరితో చెప్పర్లేరా? దాసు, నేను కూడా ఊరోజులు వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నానో తెలుసా నీకు? దానికి కారణం ఇక్కడ నేను కొంతమందిని నమ్మడమే. ఇలా చూడరా, ఇక్కడ అందరూ బాగా నవ్వుతారు, మాట్లాడతారు, నీ సంతోషంలో పాలు పంచుకుంటారు. నీకు కష్టం వస్తే సైడ్ అయిపోతారు. అర్థమైందా?
ఏంట్రా గోక్కుంటున్నావు? రేయ్, నువ్వు అనుభవిస్తే గానీ తెలియదురా. అన్నా తినకుండా వెళ్తావేంటి? అన్నం తినేళ్ళు. సార్ ఎందుకు సార్ నన్ను కేశవ్ నగర్ మీ లిమిటే కదా? అవును సార్. ఆ ఏరియా మొత్తం మేము సెర్చ్ చేయాలి. దానికి కావాల్సిన అరేంజ్మెంట్ రెడీ చేయండి. సార్ ఏమైంది? కేశవ నగర్లో శ్రీలంకన్ తమిళ్స్ ఎవరన్నా కొత్తగా వచ్చారా? అలా ఎవరు అక్కడ లేరు సార్. ఏంటి సమస్య సార్? రామేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ చేసి శ్రీలంకన్ ఫ్యామిలీ ఎవరికి తెలియకుండా హైడౌట్లో ఉన్నారు, తెలుసా? సార్ నా ఇల్లు కూడా ఆ ఏరియాలోనే ఉంది. ఆ ఏరియాలో అలా ఎవరు లేరు సార్. ఎవరికైనా సర్టిఫికేట్ ఇవ్వమని మిమ్మల్ని అడిగానా? సారీ సార్. సార్ లోపలికి వెళ్ళండి. ఈ రోజు కూడా బెండకాయనా? ఏంటో శబ్దం? ఏమైంది నాన్న? నా పేరు విజయ్ భాస్కర్. మేము రామేశ్వరం నుంచి వస్తున్నాం. మీరందరూ ఉన్న ఇదే ఏరియాలో శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ మీతో కలిసి ఇక్కడే బ్రతుకుతున్నారు. రామేశ్వరంలో జరిగిన బాంబ్లాస్ట్ కి వాళ్ళే కారణం. మాకు ఆ ఫ్యామిలీ కావాలి. మర్యాదగా మీరే వచ్చి సరెండర్ అయితే ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మేము గనక కనిపెట్టామో కాన్సిక్వెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఏరియా మొత్తం బ్లాక్ చేశాం. సో మాకు సరెండర్ అవ్వడమే మీకున్న ఏకైక దారి. మిగతా వాళ్ళందరూ మీ ఇళ్లలోనే ఉండండి. మేము ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాం. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. కాదని మొరాయిస్తే అయిపోయింది. అంతా అయిపోయింది. మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. భయంగా ఉంది. నువ్వేం భయపడకు. నానా మామయ్యకి ఫోన్ చేస్తే సిగ్నల్ దొరకడం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేనే కిందకెళ్ళి సరెండర్ అవుతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? మనమేదో తీవ్రవాదులు అని చెప్తున్నారు, మీరేమో సరెండర్ అవుతానంటున్నారు. చెయ్యని తప్పుకి లోపలికి వెళ్తారా? నన్ను ఇంకేం చేయమంటావురా? నానా ఆయన మాట్లాడేది చూస్తుంటే మనల్ని విచారిస్తారనిపించడం లేదు. మనమే చేసామని కన్ఫర్మ్ చేసుకుని వచ్చినట్టు అనిపిస్తోంది. మనం గనక ఇరుక్కుంటే ఇందులో నుంచి బయటికి రాలేము. రే, ఎలాగో పైకి వస్తే మనల్ని పట్టుకుంటారు కదరా. ఏం జరుగుతుందో అది జరుగుతుంది. నా ఒంట్లో శ్వాస ఉన్నంత వరకు నేను మిమ్మల్ని చూసుకుంటాను. వీళ్ళ వీలు కాదు సార్. వీళ్ళ వీలు కాదు సార్. వీళ్ళ కాదు సార్. వీళ్ళ వీలు కాదు సార్. వీళ్ళ వీళ్ళ బాగా చూసి చెప్పు చావు. సార్ ఇదే ఆఖరి ఇల్లు సార్. కింద రాఘవన్ సార్ ఉంటున్నారు.
పైన ఒక ఫ్యామిలీ రెంట్కుంటున్నారు. పేరేంటి? ధర్మదాస్. ఎక్కడ పనిచేస్తున్నావు? ఈ ఎదురింట్లో ఉన్న రిచర్డ్ సార్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. నితూషన్. నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికేం లేదు, కాలేజ్ అయ్యి ఊరికే ఉన్నాను. మీరు? వసంతి, హౌస్ వైఫ్. ఓ, మీ డాక్యుమెంట్స్ చూపించండి. సార్, డాక్యుమెంట్స్ చూపించమని అన్నాను. నానా అడుగుతున్నారు కదా, చూపించండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నావు? అది మేము 8 సంవత్సరాలుగా. మీకు ఆ శ్రీలంకన్ కుటుంబాన్ని గురించి ఏమైనా తెలుసా? ఒండ్రం విలంగలియే సార్. అయితే ఎందుకురా ఆ భాషలో మాట్లాడుతున్నావు? వాణ్ణి పిలువు. సరిగా చూసి చెప్పు, వీళ్ళే కదా? కాదు సార్. క్యా? వీలు కాదు సార్. ఏంటి ఆటలుగా ఉందా నీకు? వీళ్ళెవరు కాకపోతే వాళ్ళు ఎక్కడా? ఇంకెక్కడికైనా మారెళ్ళుండొచ్చు కదా సార్. నీ అబ్బ చంపేస్తాను నిన్ను. ఇదిగో చూడు, ప్లీజ్, ఈ కేసుని ఫినిష్ చేస్తేనే నన్ను కాపాడుకోగలను. దయచేసి చెప్పు, వాళ్ళు ఇక్కడే కదా ఉన్నారు? కాదు సార్. ఆ రెండో ఇంట్లో చూసామే వాళ్ళే కదా? అయ్యో లేదు సార్. ఆ మూడో ఇంట్లో చూసామే వాళ్ళే కదా? కానీ కాదు సార్. ఆ నాలుగో ఇంట్లో చూసామే వాళ్ళే కదా? ఆ ఐదో ఇంట్లో చూసామే వాళ్ళేనా? ఒక్క నిమిషం, సమాధానం చెప్పు. ఒక్క నిమిషం సార్. క్యాబే, మీరు కొట్టిన కుర్రోడు చనిపోయాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాం సార్.
సార్ ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఎందుకు సార్? మేము శరణార్థులం. మమ్మల్ని ఎందుకు సార్ కాపాడారు? నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చే ముందు మిమ్మల్ని ఎలాగైనా పట్టించాలనే వచ్చాను. మీరు మంచివారా చెడ్డవారా అని నా మనసులో 1000 ప్రశ్నలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నా ప్రశ్నలకి జవాబు దొరికాయి సార్. విలంగైలా సార్ ఈయన కాదు. నేను పిలిస్తే మాత్రం రా. సారీ సార్. మీ పేరు? గుణశేఖర్. ఇది మీ సొంత ఇల్లా? ఓం కొద్ది కొద్దిగా డబ్బులు చేర్చిపెట్టి కొన్న ఇల్లు. నాను మిండ మనిషియం మొట్టమొదటిసారి మా జీవితాన్ని ప్రారంభించిన ఇల్లు ఇది. స్టాప్ చేయకుండా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏదైనా మాట్లాడండి. ఊరికే మీరు అడిగారు కదా అని కథకే ముడియాలి. మొదల్లో ఏనంటే కేள்వి కెక్కినమండ దానికి ప్రాపర్ వారెంట్ ఉండాలి. ఇది శ్రీలంకన్ భాషే కదా? అవును సార్. వీడు కాదన్నా? ఈయన కాదు సార్. మరి ఎందుకు ఈ భాషలో మాట్లాడుతున్నాడు? తెలీసా? నీ సొంత ఊరిది? దిండుకల్. అబద్ధం చెప్పక డాక్యుమెంట్స్ చూపి. సొంత ఊరు దిండుకల్ అయితే అలా ఎందుకు మాట్లాడుతున్నావు?